మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్సి పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. యమునంపేటలోని నిత్య శ్రీ బాయ్స్ హాస్టల్, హరిహర బాయ్స్ హాస్టల్ గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ దోచుకెళ్లారు. ఎండాకాలం కావడంతో హాస్టల్ రూమ్ల తలుపులు తీసి విద్యార్థులు పడుకోవడంతో అది గమనించిన గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి పడుకుని తెల్లారి లేచి చూసేసరికి ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ కనిపించకపోవడంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దొంగల హల్చల్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, దొంగలు హల్చల్ సృష్టించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో పూర్తిగా దొంగలు స్టూడెంట్స్ సంబంధించిన ల్యాప్టాప్స్ తో పాటు సెల్ ఫోన్లను కూడా దొంగలించారు. అయితే ఎన్నంపేటలోని నిత్య శ్రీ సాయి హాస్టల్లో విద్యార్థులు అక్కడ ఉంటున్న నేపథ్యంలో రాత్రి సమయంలో ఎండాకాలంతో తలుపులు తెరిచి పడుకున్నారు. అయితే వీరంతా కూడా దొంగలు స్టూడెంట్స్ యొక్క ల్యాప్టాప్స్ తో పాటు సెల్ ఫోన్ కూడా దొంగలించారు. అయితే దొంగలించిన విజువల్స్ అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ప్రధానంగా చూస్తే ఈ యొక్క హాస్టల్ సంబంధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూ కూడా హాస్టల్లో నివాసం ఉంటున్నారు. నివాసం ఉన్న నేపథ్యంలో దొంగలు ఇదే అదురుగా చూసుకొని తలుపులు తెరుచున్నాయని చెప్పి గమనించి పూర్తిగా వారి యొక్క సెల్ ఫోన్స్ తో పాటు ల్యాప్టాప్స్ దొంగలించిన పరిస్థితులు గమనిస్తున్నాము. దాదాపు ఒక 10 మంది స్టూడెంట్స్ కి సంబంధించిన ల్యాప్టాప్స్ తో పాటు సెల్ ఫోన్లు, కొంత నగదు కూడా పోయినట్టుగా దీనికి సంబంధించి సమాచారం తెలుస్తుంది. అయితే కింద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అంతేకాకుండా పెంట్ హౌస్ దాకా వెళ్లి కూడా దొంగలించారంటే వారంతా కూడా తెలిసిన వ్యక్తుల ద్వారా దీనికి సంబంధించి కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి కేసు కూడా నమోదు చేశాము. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే పవన్, సీసీ కెమెరాల్లో దొంగలను గుర్తించే పరిస్థితి ఉందా? పవన్, అయితే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన నేపథ్యంలో వారు ఎవరై ఉంటారో దానికి సంబంధించిన ఆధారాలు త్వరలో గుర్తిస్తామని చెప్పి పోలీసులు అంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఒక ప్రత్యేకంగా టీమ్ ను కూడా ఏర్పాటు చేశామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.